బ్యాటింగ్తో బాల్ను చితక్కొట్టడం అంటే ఎలా ఉంటుందో తెలుసా? ఒక్క బాల్కు 2 పరుగులు చొప్పున బాదుడు అంటే ఎలా ఉంటుందో తెలుసా? బౌలర్లకు పట్టపగల చుక్కలు చూపించడం అంటే ఎలా ఉంటుందో తెలుసా? ఇవన్నీ తెలియాలంటే అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లో వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ చూస్తే తెలిసిపోతుంది. వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ విధ్వంసానికి క్రికెట్ స్టేడియం మొత్తం హోరెత్తింది. 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ విధ్వంసానికి ఇంగ్లాండ్ జట్టు గడ వణికిపోయింది. 80 బాల్స్ ఆడి 175 పరుగులు చేశాడు. 15 ఫోర్స్, 15 సిక్సెస్. ప్రతి బంతిని వేటాడి మరీ కొట్టి ఒక్కో బాల్కు 2 పరుగులు పైనే రాబట్టాడు. ఈ వరల్డ్ కప్లో అత్యంత చిన్న వయసు 14 ఏళ్లకే 55 బంతుల్లో సెంచరీ చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు వైభవ్. అండర్-19 వరల్డ్ కప్లో మ్యాచ్లో గతంలో ఆస్ట్రేలియా ఆటగాడు విల్ మలాజ్ జపాన్ జట్టుపై 51 బంతుల్లో సెంచరీ చేశాడు. ఇప్పుడు మన వైభవ్ సూర్యవంశీ 55 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఫాస్ట్ బౌలింగ్, స్పిన్, మీడియం అని ఏది తేడా లేకుండా ప్రతి బంతిని చితక బాదాడు భయ్య. ప్రస్తుతం ఇటువంటి ఫామ్లో ఉన్న సూర్యవంశీని కట్టడి చేయడానికి ఇంగ్లాండ్ బౌలర్లు చెయ్యని ప్రయత్నం లేదు. చివరికి 175 తన పర్సనల్ స్కోర్ దగ్గర కీపర్కి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అసలు ఆ ఫామ్ కానీ, ఆ బ్యాటింగ్ కానీ, ఫైనల్లో అన్న భయం బెరుకు ఏమీ లేకుండా అసలు ఆడిన విధానం కానీ చూస్తే అసలు ఎవరైతే ఈ మ్యాచ్ మిస్ అయ్యారో వాళ్ళందరూ కూడా డెఫినెట్లీ హైలైట్స్ చూడాలి. వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ చూడడానికి అసలు అతను 14 ఏళ్ళ వయసు ఏంటి, అతను కొట్టే షాట్స్ ఏంటి, ఆ బెరుకు భయం లేని ఆ బ్యాటింగ్ ఏంటి, అసలు బిక్క చచ్చిపోయారు ఇంగ్లాండ్ బౌలర్లు. ఎలా కట్టడి చేయాలో అర్థం కాలేదు. ఏం చేసినా కొడుతున్నాడు, ఎలా వేసినా కొడుతున్నాడు, స్పిన్ వేసినా కొడుతున్నాడు, ఫాస్ట్ వేసినా కొడుతున్నాడు, యార్కర్ లెంత్ కొడుతున్నాడు. అసలు ప్రతి బాల్ని చితగ్గొట్టే వదిలిపెట్టాడు. 400 పైచిలుకు పరుగులు సాధించింది ఇండియా. బౌలింగ్ స్టార్ట్ చేసింది, బ్యాటింగ్ ఇంగ్లాండ్ స్టార్ట్ అయింది. హాఫ్ ఆఫ్ ది జాబ్ ఈజ్ డన్. 400+ రన్స్ భారీ స్కోర్ని బోర్డు మీద పెట్టారు. బట్ ఇప్పుడు దాన్ని డిఫెండ్ చేసుకుని ఇండియా అండర్-19 వరల్డ్ కప్ని సాధిస్తుందని అందరూ ఆశిద్దాం. వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర ఇన్నింగ్స్కి ఒక అర్థం చేకూరాలని, మనకి ఎలాగైనా వరల్డ్ కప్ రావాలని ఆశించి మన వరల్డ్ కప్ డెఫినెట్లీ సాధిస్తారు. ఆ 400 పైచిలకు స్కోర్ సాధించడం అంత ఈజీ కాదు. బట్ స్టిల్ వీ కెనాట్ టేక్ ఎనీథింగ్ గ్రాంటెడ్. టీమ్ ఈస్ పెర్ఫార్మింగ్ వెరీ వెల్. And all the best for Team India for the second innings, and tough luck England, maybe next time. Thank you.